నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ కవిత లేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆసక్తికరమైన కామెంట్స్. కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం యువత ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మెట్పల్లిలో బీజేపీ తిరంగా యాత్ర. వేములవాడకు పోటెత్తిన భక్తులు. మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత పార్టీ ఊహాజనితమేనని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మా లీడర్ కేసీఆర్ ఆయన బాటలో నడుస్తామన్నారు. కరీంనగర్ సమీపంలోని ఆరపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. 20వ డివిజన్లో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు, కల్వట్టు పనులకు శంకుస్థాపన చేసిన గంగుల కమలాకర్ కవిత కేసీఆర్కు లేఖ రాయకుండా ఉంటే బాగుండేదన్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, కవిత పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలన్నారు. కవిత పార్టీ పెట్టినప్పుడు చూద్దామన్నారు. కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్య పార్టీ అని అధినేతకు ఎవరైనా ఏ విధంగానైనా ఆలోచనలు ఉన్నా కేసీఆర్కు చెప్పవచ్చని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి డల్లాస్లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 నుంచి 11 రోజుల పాటు డల్లాస్లో ఉంటున్నామని చెప్పారు. మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు. మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వాక్యాలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వాక్యాలతో మేము అందరం ఎక్కివస్తాం. కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఒక అపోహ వచ్చింది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మన కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కుల సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగరాజు జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ అబ్దుల్ వారిస్ ఉస్మానీ జనరల్ లాబ్రోస్కోప్ సర్జర్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2D ఏకో పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటిక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, ఎక్కల దేవి రామచందర్, పడాల గణేష్, ఆడెపు మధు, కమల, మాజీ కౌన్సిలర్, యువత ప్రధాన కార్యదర్శి చింతకింది ప్రేమ్ కుమార్, మహేందర్, ఆడెపు నరేష్ మరియు ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, సాయి తేజ, కోఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మెడికవర్ హాస్పిటల్ తరఫు నుండి నేను డాక్టర్ తాహా జనరల్ సర్జన్, నాతో పాటు డాక్టర్ నాగరాజ్ గారు జనరల్ ఫిజిషియన్ ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ఈ క్యాంప్లో దాదాపు ఒక 300 మందికి అన్ని పరీక్షలు ఈసీజీ, 2D అదంతా చేయడం జరిగింది. దీంతో పాటు కొందరికి ఇప్పటివరకు బీపీ, షుగర్ లేదు, కానీ వాళ్ళకి క్యాంప్ ద్వారా వాళ్ళకు ఉన్నదని తెలిసింది. సో దీనికి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ రాసిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మెట్పల్లిలో బీజేపీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోండ్ల రమేష్ నాయకత్వంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు, దేశ రక్షణకు చేసిన సేవలను ప్రశంసించారు. యావత్ దేశ ప్రజలు సైన్యానికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి వడ్డపల్లి శ్రీనివాసన్, స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ నరేందర్ రెడ్డి, కో కన్వీనర్ గుంటుక సదాశివ్, బీజేపీ నాయకులు మీనా, చింతల శ్రీకర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికిల్ల నవీన్, బీజేపీ నాయకులు వెంకట్రెడ్డి, ఐటీ సెల్ కో కన్వీనర్ మిట్టపల్లి సాయి సత్యనారాయణ గౌడ్, తోకుల సత్యనారాయణ, బోన్ల నాగేష్, దేవారాజ్, సుంకెటి విజయ్, రఘు రాఘవరెడ్డి, శ్రీనాథ్, శ్రీనివాస్, రాము, రవీందర్, భోగ దత్తు, యాసిన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు భక్తులు పోటెత్తారు. సరస్వతి పుష్కరాలు వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కోడిమొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఆలయ పూజారులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవోపేతంగా నిర్వహించారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87% ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజనీరింగ్, బీఎస్పీ మ్యాథ్స్, ఫార్మసీలో 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ కుమార్, ఆచార్య చంద్రశేఖర్ పాల్గొన్నారు. బీఎస్పీ మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజనీరింగ్ లో లెంక తేజసాయి, సివిల్ ఇంజనీరింగ్ లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాట్లే రేవతి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో కాసుల శ్రావణి, మెకానికల్ ఇంజనీరింగ్ లో పోతుగంటి కార్తిక్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ తో తోట సుబ్రహ్మణ్యం, మైనింగ్ ఇంజనీరింగ్ లో కుర్మ అక్షయ, ఫార్మసీలో ఐలి చందన మొదటి ర్యాంకు సాధించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గాయని స్మిత, టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ దిలీప్తో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 90,211 మంది భక్తులు దర్శించుకోగా 43,346 మంది తల నీలాలను సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.11 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షతన వహించారు. ప్రస్తుత అభివృద్ధి పనుల్లో వేగం పెరగాల్సి ఉందని ఆకాంక్షించారు.
2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు వికసిత రాష్ట్రాలు అనే ఇది వృత్తాంతంలో ఈ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రతి రాష్ట్రం కనీసం ఒక్కో పర్యాటక ప్రాంతాన్ని అన్ని సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రధాని మార్గదర్శకం చేశారు. ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం అని ఎంచుకొని అభివృద్ధి చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగేలా నగరాలను తీర్చిదిద్దుకోవాలి. మహిళలకు గౌరవప్రదంగా తగిన భాగస్వామ్యం కల్పించాలి. దానికి తగ్గట్టుగా చట్టాలు విధానాలు రూపొందించుకోవాలని మోదీ చెప్పారు. భారత్లో పెట్టుబడులు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రాలు దీనికి సద్వినియోగం చేసుకోవాలి. విధానపరమైన అడ్డంకుల్ని తొలగించి కాలం చెల్లిన చట్టాలను అనవసర నియంత్రణల్ని రద్దు చేసి స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించాలి. సేవలు తయారీ రంగం విస్తీర్ణంపై దృష్టి సారించాలి అని పిలుపునిచ్చారు. కోవిడ్ సవాళ్లమైన ఎదురైతే ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశానికి కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు మినహా మిగిలిన వారందరూ హాజరయ్యారు. నీతి ఆయోగ్ అనేది అయోగ్య సంస్థ మారిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యల్ని భాజపా ఖండించింది. ఏదో ఒక అంశంపై వివాదాన్ని రాజేసి చివరకు కాంగ్రెస్ పార్టీని ఆయన అంతమొందిస్తారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుసేన్ పేర్కొన్నారు. సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గైరాజ్ కావడానికి ఆ రాష్ట్ర భాజపా కాంగ్రెస్ విమర్శించాయి. భారత్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త రూపాంతరాలు NB 1.8.1 LF7లను గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్ శనివారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. భారత్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త రూపాంతరాలు వేరియంట్లు NB 1.8.1 LF7లను గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కాన్షియస్ ఇన్సాకోక్ శనివారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వ దవాఖానాలను అప్రమత్తం చేస్తున్నారు. కేసులు తక్కువగానే ఉన్నాయని, అయినా తాము అప్రమత్తంగా ఉన్నామని, కేసుల సంఖ్యను పరిస్థితులను సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనా తదితర దేశాల్లో వేలాది కొద్ది కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి కారణం JN1 రూపాంతరం, దానికి రూపాంతరాలు లేని అధికారులు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, తీవ్రస్థాయి వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచించారు. ముక్కు, నోరుకు మాస్క్ ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారంతో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి సిరంజ బ్రిడ్జి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు 1 వే ఏర్పాటు చేసిన ట్రాఫిక్ జామ్ అయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ 122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మన్ కీ బాత్లో ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. దేశ ప్రజలను ఇది ఎంతగానో ప్రభావితం చేసింది. అనేక కుటుంబాలు దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని నామకరణం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని సంకల్పంతో ఉన్నాడు.
ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం. అనేక నగరాలు, గ్రామాలు, పట్టణంలో తిరంగ యాత్రలు నిర్వహించారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారు అని మోదీ తెలిపారు. మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దాంతేవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతోందని, నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడాన్ని ఆయన ప్రశంసించారు. గ్రామీణ మహిళలు డ్రోన్లు ఆపరేటర్లుగా శిక్షణ పొంది పండ్ల తోటలపై పురుగుల మందు, ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. డ్రోన్ దీదీలను స్కై వారియర్స్ అని మోదీ అభివర్ణించారు. జూన్ 21న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం గురించి మోదీ మాట్లాడారు. కరీంనగర్ బస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. మహిళా ప్రయాణికురాలు బ్యాగు నుంచి 6.5 తులాల బంగారం, 10,000 నగదు అపహరించుకుపోయారు. పద్మనగర్కు చెందిన మహిళ శారద హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కగా బ్యాగులో నగలు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులోని 6.5 తులాల బంగారం, 10,000 నగదు చోరీకి గురయ్యారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బస్ స్టేషన్లో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో చోరీకి పాల్పడే వారి కోసం పోలీసులు ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు వెళ్తాను. పద్మనగర్ నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్లో దిగాను. బస్ స్టాండ్కి వెళ్ళాను. హైదరాబాద్లో బస్ స్టాండ్లో అది మహాలక్ష్మి బస్సు ఉన్నది. ఆ బస్సులో ఎక్కుదామనేసరికి పబ్లిక్ బాగున్నారు. నేను 2 బ్యాగులు పట్టుకున్నా. ఒక సంచి, ఆ సంచిలో ఒక బ్యాగు, అందులో 7 తులాల బంగారము, నా ఫోను, అందులో మళ్ళీ 10,000 రూపాయలు అది పెట్టిన తర్వాత అక్కడ బస్సు కండక్టర్ టికెట్ తీసుకోమనగానే నేను టికెట్కి డబ్బులు చూసేసరికి ఆ డబ్బుల కొరకి అందులో నాకు డబ్బులు, అయ్యో నా బ్యాగ్ వాళ్ళు తీసిండ్రు జిప్పుతో అనగానే డ్రైవరు బస్సు అనగానే ఆపిండు. ఆపినాక వాళ్ళు అక్కడ చూద్దామంటే ఎవరు లేరు. మళ్ళీ కొద్ది దూరము పోయింది. కోటిరాంపూర్ నుండి మళ్ళీ బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి స్వంత ఇంటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రుద్రంగి మండల కేంద్రంలో 243 ఇండ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ 10 రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కల చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు పత్రాలను అందజేసి కొన్ని ఇళ్ల నిర్మాణాలకి భూమి పూజ చేసుకోవటం జరిగిందన్నారు. పుట్టిన గడ్డ రుణం తీసుకోవటం కోసం మీరు ఏది అడిగినా కాదనకున్నా ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటున్నానని, ఇప్పటికే 243 ఇళ్లు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. మరో 83 ఇళ్లను వారం రోజుల్లోగా మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అడుగు జాగలేని వారి కోసం భూమి ఇచ్చి వారికి ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ పెద్ద మాటలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని యావత్ రాష్ట్రాన్ని మోసం చేశారని దుయ్యబడ్డారు. ఆనాడు ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఉచిత ఇల్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పక్కనే కతలాపులో కేసీఆర్ వచ్చి అగ్గిపెట్టెలు లాంటి ఆ ఇంట్లో ఎట్లుంటారు, అల్లుడు వస్తే అచ్చక్కడ బట్టలు మార్చుకోవాలి, గొర్రె దగ్గర కట్టిస్తావు, బర్రె దగ్గర కట్టిస్తావు, కోళ్ళ దగ్గర అమ్ముతావు, మేము వస్తే 2 బెడ్రూమ్తో కూడిన ఇల్లు కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ అని చెప్పండి. అందరూ పోలమని గెలిపిస్తే ఒక్కటంటే కూడా వచ్చినాము. రుద్రంగి ఇచ్చిపెట్టి వేమలో ఎక్కడ మీ చుట్టూ పోయిన ఊళ్ళలో చూడదు, ఎక్కడ ఒక ఇల్లు రాలేదు. కానీ ఆ ఒక్క మాట వల్ల నాలంటే అనేక మంది ఎమ్మెల్యే గెలిచే రోడ్డు మీద అన్నట్టు ఇందిరమ్మ ప్రభుత్వం రాకుండానే పడిపోయిన సంగతి మీకు తెలుసు. కానీ ఈరోజు మేము అన్నాం, ఈ అడుగుతుంది చాలా రావాలన్నా డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు మేము చూపిస్తాం, మీరు రోడ్ అడుగుకుంటూ ఉండండి. ఇందిరమ్మ ఇల్లు లేని మీరు రూల్ చూపించండి, మీరు రోడ్ అడుగుకుంటూ ఉంటామన్నాం. ముందుకు రాలే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు చూడండి, ఏ ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఉందా లేదా? ఈ ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఉన్నా లేవా? మీరు ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేని భారతదేశంలోనే ఇందిరమ్మ పేదల కోసం ఇల్లు కట్టిన ఊరంటూ లేనటువంటి సందర్భాన్ని, అందుకే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, ప్రజాపాలన రావాలి, ప్రజలు చెప్పే ప్రభుత్వం నడవాలని చెప్పి మిమ్మల్ని కోరడం
మీరు కూడా బిడ్డ మీరే రావాలని చెప్పిన ఆశీర్వాదం ఇవ్వడం, ఆ తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయవలసింది కోరుతూ, ఒకరిద్దరు అంటున్నారు, ఊర్లో ఒకరిద్దరు, మండలంలో ఒకరిద్దరు, నెలకోసారి సిరిసిల్లకు వచ్చే కేటీఆర్కు ప్రోటోకాల్ ఎందుకు అని యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు అన్నారు. ప్రజలు నిన్ను గెలిపించింది ప్రజల సమస్యలు తీర్చడానికా, ఫారెన్ టూర్లు పోవడానికా అని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెట్టని మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో ఉండని నాయకుడికి ప్రోటోకాల్ ఎందుకు? బీఆర్ఎస్ లీడర్లు సైతం ఆలోచన చేయాలని చెప్పారు. ఎన్నికల్లో గెలవకపోయినా అధికార పార్టీ నేతగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలే తన ప్రోటోకాల్గా పనిచేస్తున్న వ్యక్తి కేకే మహేందర్ అన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన బాధ్యత మరిసి గాలికి తిరుగుతుంటే ప్రజల పట్ల తనకున్న బాధ్యతను నిర్వహిస్తున్న నేత కేకే. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ నేతలకు, బర్త్డే పార్టీలకు, మందు పార్టీలకు ఉపయోగించుకుంటున్న మీరా ప్రోటోకాల్ గురించి మాట్లాడేదన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నాయకులు మాట్లాడారు. ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడే ముందు మీరు ముందుగా ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టిన తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడితే బాగుంటుంది. వల్ల ఈ సందర్భంగా వాళ్ళే మాట్లాడారు కాబట్టి మాకు అవకాశం వచ్చింది. వాళ్ళ ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తక్షణం ఏర్పాటు చేయకపోతే ఇవాళ యావత్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కదిలొచ్చి స్వయంగా మేమే ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేస్తామన్న మాటను ఇలా గంటపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇలా మీరు చేయలేని వల్ల మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మచ్చలేని మనిషి మా కల్లూరి నారాయణ అని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు కొనియాడారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్పూర్ గ్రామంలో ఇటీవలే మరణించిన మాజీ మావోయిస్టు నేత కల్లూరి నారాయణ అలియాస్ పొట్టవత్తిని నారాయణ కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు ఈరోజు పరామర్శించి కల్లూరు నారాయణ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నారాయణ యొక్క జీవితాంతం మచ్చలేని మనిషిగా జీవించాడని, ఏ ఒక్కరిని కూడా ఉద్యమం బయట కూడా బాధ పెట్టకుండా మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వకారణమని అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆయన లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, కనీసం ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదని, ప్రజల కోసమే తప్పించేవారని అన్నారు. కాలేజీలో తన్నుడు, కొట్టుడు, సంపుడు, వాళ్ళను పోలీసులు తిరిగిన వీళ్ళకి ప్రత్యేకమైన లాకప్ పెట్టి దానిలో 2-3 రోజులు తిండిలకు పెట్టుడు అట్లా చేశారు. పల్లెటూరులో కూడా పోయి 2-3 రోజులు పల్లెటూరులో జనపేట అక్కడ కట్టేసి కొట్టిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు. ఇవన్నీ చేసి అష్టకొచ్చి కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం కొత్తగుట్ట 80వ పోలింగ్ బూత్ బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని సంగారెడ్డి మహిళా రైతుల గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారని తెలిపారు. వ్యవసాయంలో మహిళలు డ్రోన్లను సమర్థంగా వినియోగించడంపై ప్రధాని మోదీ ప్రశంసించారని, స్వయం సహాయక సంఘాలను మరింత శక్తివంతం చేసి చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల యోగా దివాస్ను ఘనంగా నిర్వహించాలని, జూన్ 21న ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం ఉంటుందని మోదీ ప్రధాని మన్ కీ బాత్లో చెప్పారని గంగాడి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ తొలిసారి మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన సైన్యానికి యావత్ దేశం అభివాదం చేస్తుందని, ఉగ్రవాద సామర్థ్యాలను మట్టుబెట్టడంలో భారత సైన్యం చూపిన సాహసం అపారమని, సైన్యం సంకల్పానికి సాహసానికి ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ. ఆపరేషన్ సింధూర్తో మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సంపత్తి గొప్పతనం ప్రపంచానికి తెలిసి వచ్చిందే విషయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారని గంగడి కృష్ణారెడ్డి తెలిపారు. కరీంనగర్ విద్యానగర్ 39వ డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని, అప్పటి నుండి ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో
ప్రసారమవుతుందన్నారు. ముఖ్యంగా ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రజలకు పంచుకుంటారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వల్ల దేశ ఖ్యాతి ఎంతో పెరిగిందని, ఐక్యతా ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశానికి అండగా నిలిచిన అంశాన్ని ప్రధానంగా పీఎం మోదీ ప్రస్తావించారని తెలిపారు. ముఖ్యంగా ప్రధాని మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల 23 జాతీయ భాషలు 31 మండలి కళల్లో అన్ని కేంద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుందన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇల్లు లేని వారికి దశాబ్ద కాలం తర్వాత కల నెరవేరుతున్న తరుణంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ కవిత లేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆసక్తికరమైన కామెంట్స్. కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం యువత ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మెట్పల్లిలో బీజేపీ తిరంగా యాత్ర. వేములవాడకు పోటెత్తిన భక్తులు, మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.